కానీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో నెట్టాడుతున్న సమయంలో ఎలా కుదించేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపడానికి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడానికి మనం ఆలోచించాం. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో అనేక పోరాటాల ఫలితంగా ప్రతి మనిషికి కూలి గూడు పొడుగు కావాలనేసి పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ పథకం అనేది రావడం అనేది జరిగింది. మిత్రులు సుదీర్ఘంగానే దానికోసం చెప్పారు. ఆ హామీ పథకంని రామ్జీ పేరుతో ఎలా నిర్వీర్యం చేస్తున్నారు, ఇప్పుడు మనం ఓట్లేసిన పాలకులు కనీసం ఎలా అక్కడ మాట్లాడకుండా ఉన్నారు. ఇప్పుడు మనము మన కర్తవ్యం ఏంటి, పాలకులు ప్రశ్నించే కర్తవ్యంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనేది ఈ వేదికగా మాట్లాడుతున్నాం. ఏదైతే ఉపాధి హామీ పథకము 100 రోజుల పని దినాల నుండి 200 రోజులు మనం కావాలనుకుంటే 125 రోజులు పెంచామని చెప్పేసి ఉరికి పని దినాలను కూడా లేకుండా చేసే కుట్రపూరిత వాతావరణాన్ని మనం ముందుగా కనిపెడుతుంది వస్తుంది. ఆ దాన్ని తిప్పుకొట్టాలంటే మనం ఏం చేయాలి? మనం ఏదైతే ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి చైతన్యం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక టీం వర్క్గా వెళ్ళి ఒక కళాకారుల బృందాల్లో ఏదో వెళ్ళి చైతన్యం చేసి వాళ్ళకి ఏం జరుగుతుంది